ఏమండి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. సరే. గౌతమ్ గారు, నేను ఇంట్లో ఉన్నానని నా కోసం వస్తారేమో, మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో. ఇప్పుడు నేనేం చేయాలి? లక్ష్మి, అదెవరో చూడు. అమ్మా నువ్వు ఆగు, నేను వెళ్తాను. ఎవరు మీరు? ఏం కావాలి? అది ఈ చీర నేను వీధిలో వస్తుంటే నా మీద పడింది. ఇది మీ ఇంట్లో వాళ్ళ చీర? ఈ చీర మా ఇంట్లో వాళ్ళదే అని చెప్తే అహల్య ఈ ఇంట్లోనే ఉందని వీడికి డౌట్ రావచ్చు. లేదు, ఈ చీర మా ఇంట్లో వాళ్ళది కాదు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని పిలిచి అడగండి. అమ్మా, చూశారుగా మా అమ్మ పెద్దావిడ, తను ఇలాంటి చీరలు కట్టదు. ఇది ఇంకెవరిదో. ఒక నిమిషం అండి. ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? లేదు, ఈ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడు రోజు ఏడుస్తున్నాడా? కానీ ఎప్పుడు పోతాడో తెలియట్లేదు అవంతిక. ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు పోతాడు, అది మాత్రం కన్ఫర్మ్. బిడ్డ తల్లి పాల కోసం ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సమయానికి గౌతమ్ కూడా ఇంట్లో లేడు. వాడికి ఎంతసేపు అహల్యని వెతుక్కోవడమే పని అయిపోయింది నాన్నమ్మా. ఇంకా ఈ పసిబిడ్డనేం పట్టించుకుంటాడు? అదిగో అదితి వచ్చింది. ఏదో ఒకటి చేసి బిడ్డ ఏడుపు మాన్పించేస్తుంది. రామ్మ అదితి, బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు. మీ ఫ్రెండ్ ఆయిషాని మళ్ళీ ఒకసారి పిలిపిస్తావా? మళ్ళీ అదెందుకు? మొన్నొచ్చినప్పుడు బాగా ఎక్కువ మాట్లాడింది. ఆయిషా కాకపోతే ఇంకెవరైనా మీ హాస్పిటల్లో ఉంటారు కదమ్మా, చూడొచ్చు కదా. బిడ్డను అనవసరంగా పస్తులు ఉంచాల్సి వస్తుంది. బాబు గురించి మీరేం వరి అవ్వకండి. ఆ బిడ్డని ఇలా ఇవ్వండి, నేనేదో ఒక రకంగా బుజ్జగించి ఏడుపు మానిపిస్తాను. ఓ ఓ ఏడోకు నాన్న, ఆకలేస్తుందా?
నీకేం కాదు. ఓ ఓ, ఓ, ఓ. ఒరే రాక్షసుడా, ఎందుకు ఏడుస్తావు? నిన్నెలా ఊరుకోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఎస్, వర్కౌట్ అయింది. వీడికి తక్కువ మోతాదులో మత్తిచ్చాను. వీడు రేపటి వరకు లేవడు. ఏం మంత్రం వేసావు అదితి? వాడితో ఏడు పాపించడం కాకుండా ఏకంగా నిద్రపుచ్చా? అమ్మతనమే ప్రతి బిడ్డకి తారక మంత్రం అవంతిక. అంటే వారిని అమ్మలా లాలించి జోలపాడి నిద్రపుచ్చావన్నమాట. నువ్వు సూపర్ సిస్టర్.